మహారాష్ట్ర రాజధాని పూణే నగర హృదయంలో రద్దీ రోడ్ల మధ్య ఉన్న భూగర్భంలోకి దిగితే మరో లోకం తెరుచుకుంటుంది. అదే పాతాళేశ్వర గుహ ఆలయం. ఈ ఆలయం రాష్ట్రకూట రాజులు పాలించిన క్రీస్తు శకం 8వ శతాబ్దం కాలానికి చెందింది. ఒకే రాతిని తవ్వి తయారు చేసిన రాక్ కట్ ఆర్కిటెక్చర్కు అద్భుత ఉదాహరణ. యంత్రాలు లేని కాలంలో ఈ స్థాయి గృహ నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఇదే మొదటి రహస్యం. గుహ ఆలయం పూర్తిగా ఒకే రాయిని తవ్వి నిర్మించారు. లోపల శివలింగం, నంది విగ్రహం, శివపార్వతుల శిల్పాలు, గోడలపై దేవతలను సూక్ష్మంగా చెక్కినట్టు ఈ గుహ ఆలయం ఎల్లోరా గుహలకు చిన్న రూపం అని చరిత్రకారులు అంటారు. బయట ట్రాఫిక్, హారన్ శబ్దాలు, కానీ ఈ గుహలోకి అడుగు పెడితే మాత్రం పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. ఇది సహజమా లేక గుహ నిర్మాణంలో ఉన్న శబ్ద శోషణ శాస్త్రమా? కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉంది. ఆలయం పూర్తి కాలేదు. గర్భగుడి వద్దే పనులు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయంటే శిలలో పగుళ్లు వచ్చాయా, దేవతల ఆజ్ఞ వచ్చిందా, లేక ఏదైనా అశుభ సంకేతమా? ఇప్పటికీ దీనిపై చరిత్రకారుల మధ్య స్పష్టమైన సమాధానం లేదు. భూగర్భ గుహ అయినా దీపం స్థిరంగా వెలుగుతుంది. గాలి ప్రసరణకు రంధ్రాలు కనిపించవు. గాలి ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఈ ఆలయానికి పాతాళేశ్వరుడు అనే పేరు ఎందుకు అనంటే, పురాణాల ప్రకారం శివుడు పాతాళ లోకంలో సంచరించేవాడన్న నమ్మకం. ఈ గుహ పాతాళ లోకానికి ద్వారం అని స్థానిక కథనం కూడా ఉంది.